హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందు సిద్ధు క్రియేటివ్స్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం. ముందుగా చిక్కుడుగాయ, పల్లీలు, చెక్క, లవంగ, ధనియాలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. తర్వాత ముందుగా పల్లీలను కొద్ది దూరగా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, చెక్క అన్నీ వేయించుకోవాలి. పక్కన పెట్టేసుకొని తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసి, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిగడ్డ వేసి కలపాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా టమాటా కూడా వేసి, ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు వేసి, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మిక్సీ బౌల్లోకి ముందుగా వేయించిన పెట్టుకున్నవి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈలోపు కలుపుతూ ఉండాలి, అవి మగ్గుతూ ఉంటే. మిక్సీ పట్టాక దాంట్లోనే కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గిల్లిన చిక్కుడుకాయ వేసేసి కలపాలి. కొద్దిగా కుక్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టాలి. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ దాంట్లో వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం చిక్కపడేంత వరకు కొన్ని వాటర్ పోసి కలపాలి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసి, కొంచెం దీంట్లో అలాగే కసూరి మేతి కూడా వేసుకుంటే ఇది ఆప్షనల్ అండి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకొని కొద్దిగా కలిపి నేను వేసి మూత కుక్కర్ పెట్టేసేయాలి. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత ఇలా ఫైనల్గా ఇలా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫైనల్గా ఇలా వచ్చిందన్నమాట కర్రీ. చూస్తే నోరూరిపోతుంది కదండి.